హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఈ రోజైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. నా డే రొటీన్ అయితే ఈరోజు మార్నింగ్ లేవగానే అయితే ఇంక పిల్లలు అయితే పూరి అయితే అడిగారు స్కూల్కి బ్రేక్ఫాస్ట్గా. ఇంకా పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కాంబినేషన్గా అయితే బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను ముందుగా. ఇంక ఇక్కడైతే ఆల్రెడీ మా పెద్దోడు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడులేండి. ఇంకా వాడికి 7 o'clockకే స్కూల్ కదా. ఇంకా అంత వేగంగా లేచి ఇంక రెడీ చేసి ఇంక టిఫిన్ చేయడమే చాలా కంగారుగా అయితే చేస్తూ ఉంటాను. ఇంకా అందులోనే ఇంకా వీడియో షూట్ చేయాలంటే కొంచెం కష్టమే. ఇంకా అందుకే వాడు వెళ్ళిపోయిన తర్వాత అయితే మళ్ళీ మా చిన్నోడి కోసం అయితే పూరి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఇంకా అప్పుడే ఈ లోపైతే మా వారైతే ఫ్రెష్గా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మార్నింగ్ మ్యాంగోస్ అయితే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు ఏంటంటే లక్షవారం మేము మూలైతే మామిడి పళ్ళు పెట్టి అయితే మొక్కాలన్నమాట. ముందు రోజు చెప్పాను రేపటికి మామిడి పళ్ళు కావాలి, ఇంకా దేవుడికి అయితే పూజలో పెట్టాలి, పేరెంటాలకి పెట్టాలని చెప్పేసి. ఇంకా అందుకే మార్నింగే తీసుకొని అయితే వచ్చేసారు. ఇంకా అదే అక్కడ చూస్తున్న బంగినమిల్లి మామిడి పళ్ళు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయి, స్మెల్ కూడా ఎంత బాగా వస్తున్నాయంటే నిజంగా అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా అయితే ఉంది. ముందుగా పూజలు అయితే పెట్టుకోవాలి కదా, పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంకా తినచ్చు. ఇంకా ఆల్రెడీ మా చిన్నోడైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మ్యాంగోయే పెట్టమని చెప్పాడు. ఇంకా వాడైతే ఉన్నాడు కదా, ఇంకా వాడికి మ్యాంగోస్ అంటే చాలా పిచ్చి అనమాట. ఇంకా స్కూల్కి నాకు ఈరోజు మ్యాంగో పెట్టు అంటే ఇంకా వాడి కోసం అయితే మ్యాంగో అయితే కట్ చేసి అయితే పెట్టాను. ఇంకా పూరి అయితే వేగుతూ ఉంది. నాకు స్కూల్కి 2 పూరి చాలు అని చెప్పేసి అయితే అన్నాడు. వాడి కోసం అయితే స్కూల్కి 2 పూరీస్ అయితే పెట్టాను. అలాగే ఇంట్లో అయితే ఒక పూరి అయితే తిన్నాడు. ఇంకా డైలీ పిల్లలకి ఏదో ఒక టిఫిన్ అయితే ఉండాలండి స్కూల్కి. వాళ్ళకైతే ఇంకా టిఫిన్సే పట్టుకెళ్ళాలన్నమాట స్కూల్కి. ఇంక లంచ్కి అలాగే ఇంటికైతే వచ్చేస్తారు. ఇంక ఇంట్లో తినడానికి అయితే అసలు టైం అయితే దొరకదు వాళ్ళకి. ఇంకా మార్నింగ్ డైలీ రోజుకోటి అయితే ఒకరోజు ఇడ్లీ, దోశ, పూరి, ఈ విధంగా డైలీ ఏదో ఒక టిఫిన్ అయితే ఉండాలండి. అసలు లేచిన కానించి ఇదో టెన్షన్ అనమాట. నాకు డైలీ నైట్ పడుకునేటప్పుడు ఆలోచిస్తూ పడుకుంటా, మార్నింగ్ ఏం చేయాలి, మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి అని చెప్పేసి. అదే బాక్స్ లంచ్ అయితే మాత్రం ఈజీగా చేసేయచ్చు. ఫ్రైడ్ రైస్, టమాటా రైస్, వెజిటేబుల్ రైస్ అలా ఏదో ఒకటి చేయొచ్చు. టిఫిన్స్ అంటే మాత్రం నిజంగా తలప్రాణం తోక్కొస్తుంది. ఏం చెయ్యాలా ఏంటా అని చెప్పి ఆలోచించేసరికి మా ఇద్దరు పిల్లలకి ఒకరికి ఒకటి కావాలంటారు, ఒకటి కావాలంటారండి. ఇద్దరు ఒకటి తినరు అసలు. ఏది ఉంటే అది తినేద్దాంలే అని చెప్పేసి అయితే అస్సలు అనుకోరండి. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఉప్మా నచ్చదు, అలాగే ఇడ్లీ నచ్చదు, ఒకరికి దోశ నచ్చదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా బాక్స్లు కట్టేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. ఇంక ఈరోజు అయితే లక్షవారం మాకు పేరెంటాలకి అయితే ఇంట్లో మామిడి పళ్ళు పెట్టి దండం పెట్టి మొక్కుతామన్నమాట. చాలామంది గంధం అమావాస్యకి అయితే మొక్కుతారండి. ఇంకా ఆ రోజు వీలు కాని వాళ్ళు ఈరోజు అయితే మాకు లక్షవారం పేరెంటాలకి అయితే మూల పెడతామన్నమాట. ఫస్ట్ మామిడి పళ్ళు అనమాట. ఇంకా మూల పెట్టిన తర్వాతే మనమైతే మామిడి పళ్ళు అనేది తినేది స్టార్ట్ చేస్తాము. ఇంకా పూజ అయితే చేసుకున్నాను. పూజ కోసం అయితే పరమాన్నం అయితే చేశానండి. కాకపోతే పరమాన్నం ఏంటంటే బెల్లం వేసేసరికి మొత్తం పాలంతా విరిగిపోయినట్టు అయిపోయింది. ఇంకా అదైతే ఇంకా దేవుడికి అయితే పెట్టలేదు. నార్మల్గా మామిడి పళ్ళు అలాగే బెల్లం అయితే పెట్టేసి అయితే పూజ అయితే చేసుకొని మొక్కేసాను. ఇంక పేరెంటాలకి ఇంకా చెమటలు అయితే కారేస్తున్నాయి. ఇంకా మామిడి పండు దేవుడి మూల పెట్టేశాను కదా, అయిపోయింది. ఇంకెప్పుడెప్పుడు ఆ స్మెల్కే నాకు అసలు ఎప్పుడు తిందామా అన్నట్టు అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా ఒక మామిడి పండు అయితే కట్ చేసుకొని చక్కగా తినేసాను. ఇంక అప్పటికి మా చిన్నోడికి అయితే స్కూల్ టైం అయిపోయింది. వెళ్ళి తీసుకొచ్చేసాను. మంచి ఎండ అండి, అసలు ఎండతో వెళ్ళి అయితే వచ్చేటప్పుడు అయితే ఇక వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవని చెప్పి బీరకాయలు అయితే తీసుకొచ్చాను. అలాగే మామిడికాయలు కూడా తెచ్చానమాట. పప్పు మామిడికాయ వండుతాము, బీరకాయ పచ్చడి చేసుకుందామని చెప్పేసి. చాలా సంవత్సరాలు అయిపోతుంది బీరకాయ పచ్చడి తిని. ఎందుకో బీరకాయలు అయితే కనిపించాయి. ఇంకా వెజిటేబుల్ బండి మీద అయితే ఇంకా వెంటనే తీసేసుకున్నాను పచ్చడి చేసుకుందామని చెప్పి. ఇంకా అలాగే 2 మామిడికాయలు అయితే తీసుకొచ్చాను అనమాట. 2 కూడా 15 రూపాయలకి అయితే 2 మామిడికాయలు అయితే ఇచ్చారు. పప్పులో వేసి అయితే వండుదామని చెప్పేసి అయితే ఇంకా చెమటికి ఎండలో వెళ్ళేసి వచ్చాను కదా, ఇంకా ఫుల్ ఫేస్ అది మండిపోతుంది. ఎండలు అసలు మామూలుగా లేవన్నమాట. ఇంకా మా పిల్లలకి హాలిడేస్ కూడా ఇవ్వలేదు. ఇక్కడైతే మామిడికాయ అయితే చెక్కి అయితే తీసేస్తున్నానండి. మీలో ఎంతమందికి చిన్నప్పుడు మామిడికాయ లోపల పిక్ ఉంటుంది కదా, ఆ పిక్కతో గోడల మీద నేమ్స్తో రాసే అలవాటు ఉంది చెప్పండి. మేమైతే చిన్నప్పుడు అందులో తీసిన పిక్ అయితే ఉంటుంది కదా, ఆ పిక్కని ఏదో అంటారండి. అందులో వచ్చిన పిక్కతో అయితే గోడల మీద అయితే నేమ్స్ రాసేవాళ్ళం. అవైతే అసలు చెరిగిపోయేది కాదు, ఎన్ని రోజులైనా సరే అలాగే ఉండేది. నాకు ఆ పిక్క ఓపెన్ చేయగానే నాకు అదే గుర్తొచ్చింది, మా చిన్నప్పుడు మెమొరీస్ అనమాట.
ఇంకా పప్పు అయితే ఆ రోజు నిజంగా చాలా టేస్టీగా అయితే వచ్చింది. మామిడికాయ వేసి అయితే వండాను కదా! మామిడికాయ పప్పు, అలాగే బీరకాయ పచ్చడి కూడా. నేను ఎప్పుడో చాలా సంవత్సరాలు అయితే అయిపోయిందిలేండి. దగ్గర దగ్గర 2, 3 సంవత్సరాలు అయిపోయింది బీరకాయ పచ్చడి తిని. ఇంకా ఆ రోజైతే మంచిగా అయితే పచ్చడి అయితే చేసుకొని తిన్నాను. నిజంగా టేస్ట్ అయితే సూపర్‌గా అయితే వచ్చింది. 2 కాంబినేషన్ పప్పు, పచ్చడి కూడా. ఇంక ఇక్కడ వంట చేస్తుండగా మధ్యలో అయితే ట్యూషన్ టీచర్ అయితే వచ్చారండి. ఇంకా మా పిల్లలది కూడా హోమ్ ట్యూషన్స్ అనమాట. ఇంట్లోనే ట్యూషన్స్ అయితే చెప్తారు. ఇంకా టీచర్స్‌కి అయితే ఇంకా వాళ్ళు కూడా ఎండలో నుంచి వస్తారు కదా అని చెప్పేసి చల్లగా గ్లూకోజ్ వాటర్ కలిపిద్దామని చెప్పి గ్లూకోజ్ అయితే ఓపెన్ చేసి గ్లూకోజ్ వాటర్ అయితే కలుపుతున్నాను. ఈ సమ్మర్లో ఇలాంటివి బాగా యూజ్ అవుతాయండి. నిజంగా బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటివి బాగా. ఇంక అలాగే వాళ్ళ మేడంకి ఒక గ్లాసు, అలాగే వాడికి ఒక గ్లాస్, నేను కూడా ఒక గ్లాస్ అయితే తాగేదనమాట. తాగిన తర్వాత ఇంక పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా బాక్స్లోకి అయితే బౌల్లోకి అయితే వేసేసి అయితే పెట్టేసుకుంటాను. ఇంక వెంటనే ఈ విధంగా మనం వండిన వంటల్ని వేరే డిష్‌ల్లోకి కానీ బౌల్స్లోకి కానీ వేసి పెట్టేసుకున్నామంటే వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకుంటే గిన్నెలు ఇంక నైట్కి అయితే పెద్దగా పని అయితే అనిపించదు. నేనైతే అలాగే చేస్తాను. వండిన వంటలన్నీ కళాయిలో నుంచి బౌల్స్లోకి కానీ డిష్‌ల్లోకి కానీ వేసి అయితే పెట్టేసుకున్నామంటే ఇంక 2 పూటలకి ఇంక అందులోనే అయితే పెట్టేసాను. చూసారు కదా పప్పు అయితే ఎంత యమ్మీగా అయితే ఉందో, వేడి వేడిగా చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగా కుదిరిందండి ఆ రోజైతే. ఇంకా ఆ రోజు వంట కూడా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి. ఇంకా 2 సార్లు అయితే స్కూల్కి అయితే తిరగాలి ఎండతోని. ఇంక వెజిటేబుల్స్ తీసుకొచ్చి వండి చేసేసరికి అయితే టైం అయితే 2 అయితే అయిపోయింది. ఇంకా అలాగే రైస్ అయితే పెట్టేసాను. కుక్కర్లో పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అయితే బీరకాయలు అయితే కట్ చేసి పచ్చడి చేద్దామని చెప్పి అయితే ఇంకా పచ్చడికి అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. పిల్లలకి ఎలాగో ట్యూషన్ అవుతుంది కదా, ఈలోపు చేసేసుకుందామని చెప్పేసి. ఇంక ఈలోపు పచ్చడి కూడా రెడీ చేసేసాను. ఇంక 2:30 అయితే అయిపోయింది. పిల్లలు ట్యూషన్ అయిన తర్వాత ఇంక అంతా భోజనాలు అవి చేసేసరికి అయితే ఇంక తినేసి అయితే ఇంకా చక్కగా అయితే పడుకుని పోయామన్నమాట. ఇంకా వాళ్ళు పడుకొని లేచినాక ఈవినింగ్ అయితే గిన్నెలు తోముదామని చెప్పి ఇంకా మిక్సీ జార్లో నుంచి పచ్చడి అదంతా కూడా తీసి వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు పచ్చడి చేశాను కానీ ఫుల్గా పచ్చడితోనే తిన్నానండి. అన్నం అంతా కూడా. నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టం చెప్పండి. ఆ పచ్చడి ఆ రోజు ఫుల్గా తినింది. దాని ఎఫెక్ట్ మరుసటి రోజు అయితే బాగా కనిపించింది. నిజంగా అసలు చాలా వేడి చేసేసింది అనమాట. ఇంట్లో పచ్చళ్ళు చేసిన రోజు మాత్రం ఒక ముద్ద ఎగస్ట్రానే తింటాను నేనైతే. భోజనం మాత్రం అంత ఇష్టం అనమాట పచ్చళ్ళు అంటే. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. పిల్లలైతే స్నాక్స్లోకి అయితే ఏమైనా అంటే ఇమ్మని చెప్పారో, ఆకలేస్తుంది అన్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంక ఇక్కడ పిజ్జా సాస్ అయితే పాస్తా అయితే ఉందన్నమాట. అది వైట్ సాస్ పాస్తా అనమాట. ఇదైతే చేసి ఇమ్మని చెప్పారు పిల్లలు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిజ్జా కోసం అయితే పాస్తా కోసం అయితే ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నాను బౌల్లో. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇంక ఈ మసాలా అలాగే పాస్తా కూడా వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసి ఉడకబెట్టేసుకోవడమే. సింపుల్గా అయితే చేసేయచ్చు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఈవినింగ్ అదైతే చేసి ఇచ్చాను. ఇంకా పాస్తా కూడా కుక్ చేసేసానండి. ఫుల్గా బాయిల్ అయిపోయింది. ఇంకా అది రెడీ చేసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను బౌల్స్లో వేసేసి. ఇంకా వాళ్ళైతే తింటారనమాట. నేను కాసేపు వాకింగ్కి అయితే వెళ్ళొచ్చాను. వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ మధ్య అయితే సైక్లింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం వర్కౌట్స్ అయితే చేద్దామని చెప్పి. వర్కౌట్స్ అయితే మరీ అంత సిన్సియర్గా అయితే ఏమీ చేయలేరులేండి. అలా ఒక 1/2 అవర్ అయితే వాకింగ్ అయితే చేస్తా బయట. అలాగే ఇంట్లో కూడా ఒక 1/2 అవర్ ఈ సైక్లింగ్ అయితే చేస్తా అనమాట. అంతే. ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేసి ముందుకైతే నడిపించండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూస్తూ ఉండండి. కొంచెం ఆదరించండి షార్ట్ వీడియోస్తో పాటు. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.